అది రూపాంతరం చెందింది. మన పిలుపు అదే. ఎఫెసీయులకు పత్రిక రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎక్కువ థియాలజీ మాట్లాడాను, మీకు తెలుసు, మీరు అందులో చాలా ఉంటే నేను నాకు తెలిసిన కొన్ని విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. 11వ వచనం నుంచి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం నుంచి, మన పిలుపు, మనం చేయాల్సినటువంటి పని, మనం దేనికోసం ప్రభు ఏర్పరచుకున్నాడు అన్న విషయం గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాం. చదువుతారా గట్టిగా? మనమందరము విశ్వాస విషయములో దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములో ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు. ఇట్ ఈస్ పురుషులు అనగానే స్త్రీలు పొరపాటున మన కాదులే అని అనుకుంటే అక్కడ సంపూర్ణ మనుష్యులకు వరకు అని తర్జుమా రావాలి. అది కంప్లీట్ ఆంథ్రోపోస్ అన్న పదం. ఆంథ్రోపోస్ అంటే మనిషి అని, లేకపోతే ఆంథ్రోపాలజీ అంటే మనుష్య శాస్త్రము అని. మనిషి గురించి మాట్లాడుతున్నాడు. సంపూర్ణమైన మనిషిగా మనుషులను మార్చడమే క్రైస్తవ జీవన విధానం. ఇది కేవలం ఒక మతం కాదు, మతం కట్టే ప్రయత్నం కాదు. సంపూర్ణ మనుష్యుల వరకు అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమగు వరకు ఆయన ఇలాగు నియమించాడు. ఏం నియమించాడు? ఈ ప్రపంచాన్ని యేసుక్రీస్తు ప్రభువు నూతన పరుస్తున్నాడు. ఈ ప్రపంచములో ఆయన తన రాజ్య స్థాపన చేస్తున్నాడు. ఈ ప్రపంచంలో ఆయన నూతన ఆకాశము నూతన భూమిని తీసుకొని వస్తున్నాడు. భూమి ఆకాశములను ఐక్యపరిచేటటువంటి ఒక బృహత్ ప్రణాళికను నీ రాజు వేశాడు. ఆ రాజు రాచరికము క్రిందికి భూమి ఆకాశములు రావాలని నీ తండ్రికి అభీష్టమైనది. అవి ఆకాశమందున్న సింహాసనములైన, ఆకాశమందున్న అధికారులైన వారు ఏదైనా సరే, పైనున్న సృష్టమైన కిందున్న సృష్టమైన ఏ అధికారమైనా, ఎవ్రీ సింగిల్ థింగ్, దానిని ఆయన యేసుక్రీస్తు నందు సమిష్టిగా లేకపోతే ఐక్యపరిచి ఒకటిగా చేయాలి అన్నటువంటి దృఢ సంకల్పాన్ని నీ తండ్రి అయిన దేవుడు కలిగి ఉన్నాడు. అందులో భాగంగా నిన్ను ఆయన ఈ భూమి మీద తన ప్రతినిధిగా మనుష్యులను, అధికారం కోల్పోయిన మనుష్యులను, జీవం కోల్పోయిన మనుష్యులను, సహవాసం కోల్పోయిన మనుష్యులను, దేవునితో సంబంధం కోల్పోయిన మనుష్యులను తిరిగి అదే జీవములోనికి, తిరిగి అదే అధికారములోనికి, తిరిగి అదే మహిమను కలిగి ఉండే విధంగా ఆయన రూపాంతరము చెందిస్తున్నాడు. దిస్ ఇస్ నాట్ అబౌట్ క్రిస్టియన్ రిలీజన్. ఇది క్రైస్తవ మతం గురించి కాదు మన ఉద్యమం. వి ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ఎ మచ్ లార్జర్ విజన్. చాలా విశాలమైనటువంటి ఒక పిలుపు, చాలా విశాలమైనటువంటి ఒక దర్శనం. ఆ దర్శనం ఏమిటి అని అంటే నీ రాజు పొందిన దర్శనం. చదవండి. ఆ దర్శనంలో భాగంగా కొందరిని పరిశుద్ధులు సంపూర్ణ మనుష్యులవడానికి, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందడానికి, పరిచర్య ధర్మము జరగటానికి ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించాడు. మనము కేవలం 4 గోడల మధ్య చేసేటటువంటి పని కాదు ఇది. స్వార్థికుడు చేసే పని, బోధకుడు చేసే పని, ప్రవక్త చేసే పని, అపోస్తలుడు చేసే పని. 4 గోడల మధ్య ఉన్న వ్యవస్థను సినగోగు అని పిలిచారు. సినగోగు వ్యవస్థ అప్పటికే అందుబాటులో ఉంది, అప్పటికే ఉనికిలో ఉంది. ఆ వ్యవస్థలోనికే ప్రభువు తన వాడుక చొప్పున ప్రతి శనివారం వెళ్ళినట్లుగా వెళ్ళి తన చేతికి ఒక గ్రంథపు చుట్టను ఇచ్చినప్పుడు ఆయన తీసి యెషయా గ్రంథంలో నుంచి తీసి చదివాడు. 61వ అధ్యాయం యెషయా గ్రంథంలో ఏముంది? ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీద ఉన్నది, దీనులకు సువర్తమానమును ప్రకటించుటకును ఆయన నన్ను అభిషేకించి ఉన్నాడు. ఇంకా దేనికోసం? నలిగిన హృదయము గల వారికి దృఢపరచడానికి, చెరలో ఉన్న వారిని విడిపించడానికి, బంధింపబడిన వారికి స్వాతంత్రము అనగా విడుదలను కలుగ చేయటానికి. దిస్ ఈస్ అవర్ కాలింగ్. మన పిలుపు సమాజములను, దేశములను, రాజ్యములను శిష్యత్వంలోనికి నడిపించడం.
మన పిలుపు దానిని 4 గోడల మధ్యన కట్టేయడం కాదు. దిస్ ఇస్ వేర్ వి నీడ్ టు ఇక్కడ మనము ప్రజలకు ఇచ్చేటటువంటి ఇంప్రెషన్లో మార్పు తీసుకొచ్చే అవకాశం ఉంది. మనం చేస్తున్న